దేవుని మందిరమునకు వచ్చే విషయములో దూరం అనుకుంటున్నారా? ఇతరులకు మార్గం చూపించాలనుకుంటున్నారా? విలువైనవి దేవునికి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మంచిది పిల్లరా, మీరందరూ బాగున్నారా? మంచిది. అయితే దేవుని వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్న సత్యాలను మనం గ్రహిద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయము మరి 1 నుంచి 9 వచనాల్లో ఉన్న సారాంశము. మనం మొదటి వచనాన్ని ఇప్పుడు చదువుకున్నాం. మొదటి వచనంలో సారాంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. నీ పక్షమున నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి బోరవలే వాడుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతూ వినాలని సిద్ధపడున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానం, వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు అందరికి దయచేయమని మమ్మల్ని మీరు ఆకులకు సిద్ధపాటు చేసుకుని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేకమైన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం నుంచి మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే, చదువుకున్న ఈ లేఖన భాగంలో షేబా దేశపు రాణి మనకు కనిపిస్తుంది. మరి సొలొమోను మనకు కనిపిస్తున్నాడు. అలాగనే అక్కడ గొప్ప పరివారము కనిపిస్తున్నారు. అలాగనే మరి ఈరోజు మన అంశం ఏమిటంటే, షేబా దేశపు రాణి మనకు నేర్పించే విషయాలు. ఈ అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. షేబా దేశపు రాణి చూసి కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆమె ఏం చేసిందో ఇక్కడ మనం గమనిద్దాం, గుర్తిద్దాం. ఈరోజు సహోదరి సహోదరులరా, ఆత్మీయంగా మనం గుర్తించి మరి బలపడి ప్రభు రాకడకు మనం సిద్ధపడదాం. ఇక్కడ మనం చూసినప్పుడు షేబా దేశపు రాణి మొదటి పాయింట్, ఒక దేశానికి రాణి చాలా దూరం నుండి ఆమె వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఒక దేశానికి రాణయ్యుండి, ఒక రాజ్యానికి రాణయ్యుండి చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చింది. క్రీస్తునందులరా, దాదాపుగా 2400 కిలోమీటర్ల దూరము ఆమె ప్రయాణం చేసి వచ్చింది. క్రీస్తునందులరా, ఎక్కడికి వచ్చిందంటే సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. అంటే ఒక దేశానికి రాణి చాలా దూరం నుంచి ఆమె ఏం చేసింది, వచ్చింది. ఆమెకి రాజ్యం ఉంది, అధికారం ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ధనం ఉంది. అయినా సరే అన్ని పక్కన పెట్టి సత్యాన్ని తెలుసుకోవాలి అని సొలొమోను దగ్గరకు వచ్చింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ప్రభు దగ్గరకు రావడానికి కొన్ని అడ్డు నీకు ఏమన్నా వస్తున్నాయా? నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ పేరు కావచ్చు, నీ పలుకుబడి కావచ్చు, ఏదైనా ఒకవేళ నీకు అడ్డుగా వస్తుందా? ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది. చాలామందికి ప్రభు దగ్గరికి రావాలని ఉంటుంది, కానీ వారి పేరు, వాళ్ళ పలుకుబడి, వారి ధనము, వారి పదవి ఇవన్నీ కూడా అడ్డొస్తూ ఉంటాయి. అందుకనే ప్రభు దగ్గరికి రాలేకపోతుంటారు. ఇవి చూడండి, ఒక దేశానికి రాణి, ఒక రాజ్యానికి రాణి, అధికారం ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, విలువ ఉంది, గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకి అవన్నీ పక్కన పెట్టి నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని సొలొమోను దగ్గరికి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, సత్యాన్ని తెలుసుకోవాలని రాజు దగ్గరికి వచ్చింది ఆమె. చూడండి పిల్లరా, అన్నీ పక్కన పెట్టింది, అన్నీ వదిలిపెట్టింది, తను తగ్గించుకొని వచ్చింది. నేను సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ప్రభు దగ్గరికి రావాలని రాలేకపోతుంటున్నావా? ఏదో నీకు అడ్డుగా వస్తుందా? ఏదో నీకు ఒక ఇబ్బందిగా ఉందా?
నీకు ప్రభువుకి అడ్డుగా వస్తుందా? అన్నీ పక్కన పెట్టి ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆమెను మనం బాగా ఆలోచన చేస్తే పిల్లరా, ఆలోచించేది కొంతమంది దేవుని సందుకు రావడానికి, దేవుని మందిరానికి రావడానికి చాలా దూరం అనుకుంటారు, చాలా భారం అనుకుంటారు పిల్లరా, మరి చాలా ఖర్చు అనుకుంటారు. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లరా, ఎంత దూరమైనా ఎంత భారమైనా ఆత్మీయ ఆహారం కొరకై మనం రావాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మరి ఆత్మీయ ఆహారం భుజించడానికి, ఆత్మలో మనం బలంగా ఉండడానికి రావాలి. కొంతమంది మాకు ప్రార్థన మందిరం చాలా దూరము, వాక్యం వినాలంటే చాలా దూరం వెళ్ళాలి మేము అని చాలామంది దూరం అనుకుంటారు, భారం అనుకుంటారు, ఖర్చు అనుకుంటారు. రాకుండా మానేసేవాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. షేబా దేశపు రాణి 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆమె వచ్చింది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభు దగ్గరికి రావడానికి, మందిరానికి రావడానికి, ఆయన సన్నిధికి రావడానికి ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత ఖర్చు అయినా రావాలి ఖచ్చితంగా. ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే ఆమె ఏం చేసిందని మనం ఆలోచన చేస్తే, సొలొమోను జ్ఞానమును గురించి వినింది. ఆమెన్న దేశంలో, షేబా దేశంలో సొలొమోను ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి అక్కడ ఆ దేశంలో ఆమె వినింది. విని ఇదిగో అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. అక్కడ ఎవరి ద్వారా వినిందామి, ఎలా వినిందామి అని అంటే ఆలోచించేయండి. వ్యాపారస్తుల ద్వారా ఆమె వినింది. ఎందుకంటే మరి షేబా దేశం నుండి మరి యెరూషలేము ప్రాంతానికి, మరి యెరూషలేము నుండి మరి షేబా దేశానికి వ్యాపారం నిమిత్తమై అనేకులు ప్రయాణం చేస్తూ ఉండేవారు. పిల్లరా, ఆలోచించేయండి. ఆ క్రమంలో వ్యాపారస్తుల ద్వారా ఆమె తెలుసుకుంది, వ్యాపారస్తుల ద్వారా ఆమె వినింది, దూర ప్రాంతం నుంచి వచ్చింది. ఆయన జ్ఞానాన్ని గురించి వినింది, ఆయన జ్ఞానాన్ని గురించి ఆశ్చర్యపోతూ ఉంది. ఆయన గురించి వింది, ఆయన జ్ఞానవంతుడని తెలుసుకుంది, వినింది, వ్యాపారస్తుల ద్వారా తెలుసుకుంది. అయితే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను కూడా ఆయన దర్శించుకోవాలి, నేను కూడా ఆయన చూడాలి అనుకుని జ్ఞానాన్ని గురించి వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, ఒకటి మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఆయన కీర్తిని గురించి వినింది ఆమె, ఆయన ప్రసిద్ధిని గురించి వినింది, ఆయన గొప్పతనాన్ని గురించి వినింది. ఒకటి జ్ఞానాన్ని గురించి వినింది, రెండోదిగా ఆయన ప్రసిద్ధిని గురించి అనగా ఆయన కీర్తిని గురించి వినింది, ఆయన గొప్పతనాన్ని గురించి వినింది. ఆయన కలిగి ఉన్నటువంటి వాటిని గురించి వినింది, ఆయన పేరును గురించి వినింది, ఆయన పలుకుబడిని గురించి వినింది ఆమె. ఆయన గొప్పవాళ్ళని వినింది ఆమె. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అవును క్రీస్తును మన ప్రభు అయినటువంటి యేసు ఆమె షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినట్టుగా ఆయన జ్ఞానాన్ని గురించి మరి ఈయన వచ్చినట్టుగా మన దేవుడు అనంత జ్ఞాని అన్నాడు. ఆయన దగ్గరకు అనేక మంది ఎంత దూరమైనా రావాలి, ఎంత భారమైనా రావాలి, ఎంత ఖర్చు అయినా రావాలి, ఆత్మీయ ఆహారం కోసం రావాలి, సత్యాన్ని తెలుసుకునే దానికి కొరకై రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. అలాగనే ఆయన కీర్తిని గురించి ఆమె విని సొలొమోను రెండోదిగా వచ్చింది. అవును పిల్లరా, ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మనం చూసినప్పుడు ఆయన గొప్పవాడై ఉన్నాడు, ఆయన సర్వ అధికారి అయి ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. పిల్లరా, ఆయన కీర్తి, ఆయన ప్రభావం కలిగినటువంటి ఆయన ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, ఆయన కీర్తి కలిగినటువంటి దేవుడు. ఆయన గొప్పవాడు కనుక ఆయన దగ్గరికి మనం ఏం చేయాలి? రావాలి. సొలొమోను కీర్తిని గురించి విని ఆమె వచ్చినట్టుగా మనం కూడా ఆయన గొప్పతనాన్ని ఎరిగిన మనం, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి మనము ఆయన దగ్గరికి రావాలని ఉండే విషయాన్ని మనం చూస్తున్నాం. మూడవదిగా అక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లలు గమనించండి, తన్ను తాను తగ్గించుకొని వచ్చింది ఆయన దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. తన హోదాను పక్కన పెట్టింది, తన రాజ్య అధికారాన్ని పక్కన పెట్టింది, తన పేరుని పక్కన పెట్టింది, తన పలుకుబడిని పక్కన పెట్టింది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి తన్ను తాను తగ్గించుకొని ఎదుగో సొలొమోను దగ్గరకు వచ్చింది. తను తగ్గించుకోకపోతే రాలేదు. ఆమెకి ఏదో ఒకటి అడ్డు వచ్చిండేదే. తన అధికారం కావచ్చు, తన ధనం కావచ్చు, తన పేరు కావచ్చు, తన పలుకుబడి కావచ్చు, తన విలువైనటువంటి జీవితం కావచ్చు, తన హోదా కావచ్చు, తన స్థాయి కావచ్చు, అడ్డు రావచ్చు. కానీ అన్నీ పక్కన పెట్టి తన్ను తాను తగ్గించుకొని సొలొమోను దగ్గరికి ఆమె వచ్చింది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వే స్థాయిలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, నీకెంతున్నా, నీకేమున్నా నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధికి రావాలి, ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభు మందిరానికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మహిమను నువ్వు అనుభవించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి.
ఈ సమయంలో నిన్ను తగ్గించుకోవాలి. ఈరోజు ఆ తగ్గింపు లేక ఏదో ఒక అడ్డొచ్చి చాలామంది రాలేకపోతుంటున్నారు. అందుకే ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఆలోచించే సమయంలో అందుకే తను తాను తగ్గించుకొని వచ్చింది. ఆయన ఎదుట నేనెంత, ఆయన గొప్పతనం ఎదుట నేనెంత, ఆయన పేరు ఎదుట నేనెంత, ఆయన పలుకుబడి ఎదుట నేనెంత, ఆయన ఇలువ ఎదుట నేనెంత, నేనే పాటిదాన్ని. ఆమె రానైనప్పటికి కూడా నేనెంత అనుకుని ఆయన దగ్గరికి వచ్చింది. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులు, మనం ఆలోచించండి. మనం ఈరోజు ఒక విషయాన్ని ప్రశ్నించుకోవాలి. మన స్థాయి మనకి తెలిసి ఉండాలి. మన స్థాయి మనకి తెలుసుంటే ఇతరుల ఇలువ మనకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన స్థాయి ఏందో మనకు తెలిసి ఉండాలి. మన స్థాయి కనుక మనకు తెలిస్తే ఇతరుల ఇలువ అర్థమవుతుంది. ఆమె స్థాయి ఆమెకు తెలిసింది. సొలొమోను ఇలువను గుర్తించగలిగింది, గ్రహించగలిగింది. అందుకే మన స్థాయి మనకు తెలిసి ఉండాలి. నీ స్థాయి నీకు తెలిస్తే నువ్వంటే ఏమిటో, నీ స్థాయి అంటే ఏమిటో, నీ స్థితి అంటే ఏమిటో అది నీకు తెలుస్తుంటే ఇతరుల స్థాయిని కూడా నువ్వు అంచనా వేయగలవు, ఇతరుల స్థాయిని కూడా నువ్వు గుర్తించగలవు, ఇతరుల విషయంలో కూడా నువ్వు జాగ్రత్త తీసుకోగలవు. కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళకి ఏమీ లేకపోయినా తగ్గింపు ఉండదు. చూసారా, ఆమెకు అన్నీ ఉన్నా తను తగ్గించుకుంది. తన స్థాయి ఏమిటో ఆమెకు తెలుసు, సొలొమోను స్థాయి ఏమిటో ఆమెకు తెలుసు. తగ్గించుకొని ఆమె వచ్చింది. చాలామంది మనం చూసినప్పుడు వాళ్ళకి ఏమీ ఉండదు, తినడానికి ఆహారం కూడా ఉండదు, ధరించుకోవడానికి బట్టలు కూడా ఉండవు, ఉండడానికి గృహం కూడా ఉండదు, మరి వనరులు కూడా ఉండదు, అంత సదుపాయాలు ఉండవు, అంత సౌకర్యాలు ఉండవు. ప్రభువుని నమ్ముకుంటారు కానీ చాలామందికి వారి జీవితాల్లో తగ్గింపు అనేది ఉండదు, వారి హృదయాల్లో తగ్గింపు అనేది ఉండదు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆమె చూడండి ఎంత తగ్గించుకుంటుందో. వాక్యం విన్న దేవుని బిడ్డ గమనించు, గుర్తించు. ఈ సమయంలో వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే మనం ఆలోచన చేస్తే షేబా దేశపు రాణి మనకు నేర్పించే విషయాలు మనం చూస్తున్నాం. ఏం నేర్పిస్తుంది? ఒక దేశానికి రాణి చాలా దూరం నుండి సొలొమోను దగ్గరికి ఆమె వచ్చింది అని చూసాం. ఎందుకు వచ్చింది అంటే, ఒకటి ఆయన జ్ఞానాన్ని గురించి వినింది, రెండోదిగా ఆయన ప్రసిద్ధి పేరుని గురించి వినింది, మూడోదిగా ఆయన ఎదుటి నేనెంత అనుకొని తను తగ్గించుకొని వచ్చింది. ఇది మొదటగా మనకు నేర్పించేది మొదటి పాయింట్. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే గొప్ప పరివారమును వెంట పెట్టుకొని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, ఆ వస్తూ నేను ఒక్కదాన్నే పోదాము అనుకోలేదు పిల్లరా. ఆ గొప్ప పరివారమును వెంట పెట్టుకొని వచ్చింది. ఇంకా కొంతమందిని తీసుకొని వచ్చింది, పనివారిని. ఆలోచించండి. నేను సొలొమోను దగ్గరికి వెళ్ళి సత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను, ఆయన జ్ఞానాన్ని గురించి విన్నాను, ఆయన ప్రసిద్ధిని గురించి విన్నాను, నన్ను నేను తగ్గించుకొని పోతున్నాను. అయితే పోతా నేను ఒక్కదాన్ని తెలుసుకోవడం కాదు, కానీ ఇదిగో నాతో కూడా కొంతమంది తెలుసుకోవాలి. నేనేం తెలుసుకోబోతుంటున్నాను సొలొమోను దగ్గరికి వెళ్ళి, నేనేమి అడగబోతుంటున్నానో, నేనేం తెలుసుకోబోతుంటున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి. నేను ఒక్కదాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ నేను ఇంకా కొంతమందిని తీసుకెళ్ళి నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని వారు కూడా తెలుసుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్నటువంటి ఉద్దేశము వారు కూడా తెలుసుకోవాలి ఆ సత్యాన్ని. నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలా, వాళ్ళు కూడా అనుభవించాలా, ఆ మేలు వారు కూడా పొందుకోవాలా, ఆ తృప్తిని వాళ్ళు కూడా పొందుకోవాలా, ఆ సంతోషాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలా, ఆ ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలా అన్న ఉద్దేశంతో గొప్ప పరివారమును ఎంట పెట్టుకొని వచ్చింది. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులరా ఆలోచించండి. ఆమె అనేక మందిని తీసుకొని వచ్చింది. వారు కూడా చూడాలి, వారు కూడా తెలుసుకోవాలి, వారు కూడా సత్యాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వారిని కూడా ఆమె తీసుకొచ్చింది. మన కుటుంబం రక్షించబడితే సరిపోదు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలు ఆలోచించండి. మనము రక్షించబడి, మన కుటుంబం రక్షించబడి అంత మాత్రమే మనం సరిపెట్టుకోకూడదు. మనం ఇతరులను నడిపించాలి. అనేక మందిని మనం ఎంట తీసుకురావాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. సహోదరి సహోదరులరా ఆలోచించేయండి. ఈ రెండో పాయింట్లో మనం నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాం. పిల్లరా ఆలోచించండి. అనేకులు తీసుకురావాలి, దూరమైన తీసుకురావాలి, భారమైన తీసుకురావాలి, ఖర్చు అయినా తీసుకురావాలి, మనం పెట్టుకుని తీసుకురావాలి. ఒక ఆత్మకు సత్యాన్ని తెలియపరిచే విషయంలో, ఒక ఆత్మను రక్షించే విషయంలో, ఒక ఆత్మను నరకం నుంచి తప్పించే విషయంలో, ఒక ఆత్మను పరలోక రాజ్యంలో చేర్చే విషయంలో తీసుకురావాలి. ఒక ఆత్మ ఇల్లు ఎంత మీకు తెలుసా? ఈ వాక్యం పెట్టినటువంటి దేవుని పిల్లలు ఆలోచించండి. నువ్వు మాత్రమే వచ్చి సరిపెట్టుకుంటే సరిపోతుందా? నీ కుటుంబం మాత్రమే రక్షించబడితే సరిపోతుందా? అనేకులను వెంట పెట్టుకురావాలి. దేవుని సందుకు వస్తున్నటువంటి నీవు
దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి నీవు, దేవుణ్ణి మహింపరచడానికి వస్తున్నటువంటి నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, నువ్వు కొంతమందిని తీసుకురావాలి, కొంతమందిని ఎంట పెట్టుకురావాలి. ఆ సత్యములో ఉన్నటువంటి వారిని, ఆ జ్ఞానంతో ఉన్నటువంటి వారిని, నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని, రోగులుగా ఉన్నటువంటి వారిని, సమాధానం లేకుండా ఉన్నటువంటి వారిని, సంతోషం లేకుండా ఉన్నటువంటి వారిని, ఐక్యత లేకుండా ఉన్నటువంటి వారిని, నెమ్మది లేకుండా ఉన్నటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని, బాధలో ఉన్నటువంటి వారిని, సమస్యల మధ్యలో సతమతం అయిపోతున్నటువంటి వారిని నువ్వు ఎంట పెట్టుకురావాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని, నీ బంధువుల్లో ఉన్నటువంటి వారిని, నీ స్నేహితుల్ని, నీ రక్త సంబంధాలని, అనేక మందిని వారిని ఎంట పెట్టుకురావాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏమనుకున్నావు? నువ్వు మాత్రమే రక్షించబడితే సరిపోతుందా? రేపు ప్రభు దగ్గర ఏం లెక్క చెప్తావు? వెనక కొన్ని ఆత్మలు ఉండాలి. నీ ద్వారా కొంతమంది సంఘానికి నడిపించబడాలి, మందిరానికి నడిపించబడాలి, సహవాసంలో చేర్చబడాలి, సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. నీ ద్వారా వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ఎంతమంది నువ్వు నడిపించావు? నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది? ఎంతకాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడో, సువార్త గురించి ఎన్నిసార్లు మాట్లాడాడో, ఆత్మలు రక్షించాలని ఎన్నిసార్లు మాట్లాడాడో, నేను త్వరగా రాబోతున్నాను అని ఎన్నిసార్లు మాట్లాడాడో, నరకానికి అనేక మంది జోగుతున్నారు ఎన్నిసార్లు మాట్లాడాడో, అగ్నిల నుంచి లాగమని ఎన్నిసార్లు మాట్లాడాడో, ఎన్నిసార్లు నేను హెచ్చరించాడో. నీకు మీద ఆ భారం లేదా? నీ మీద ఆ బాధ్యత లేదా? ఆలోచించు సహోదరి సమయంలో ఎన్నిసార్లు ఆయన మాట్లాడాడు, ఎన్నిసార్లు నీ హృదయాన్ని కదిలించాడు. నాకు కాదులే అనుకుంటున్నావా? స్వార్థను ప్రకటించాల్సిన భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆత్మను రక్షించాల్సిన భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. నశించిపోతున్నారు ఎంతోమంది. నేడు రేపు ప్రభు రాబోతుంటున్నాడు. రేపు ఆయన దగ్గర ఏం లెక్క చెప్తావు? నువ్వు రక్షించబడి ఇంతకాలం అయింది, ఇన్ని సంవత్సరాలైంది, ఎంతమందిని నడిపించావు నువ్వు అంటే ఏం చెప్తావు? అందుకే ఆ వస్తూ ఏం చేసిందంటే గొప్ప పరివారమును ఎంట పెట్టుకొని వచ్చింది. చూద్దాం, మనం ఆలోచన చేస్తే పరిస్థితి ఎంత దూరమైనా సరే, ఎంత భారమైనా సరే, ఖర్చు పెట్టుకునైనా సరే, నశించిపోతున్న ఆత్మలను నువ్వు ప్రభు దగ్గరికి తీసుకురావాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు రావాలి సంఘానికి. ఆ తృప్తి నీకు ఉంటుంది, ఆ సంతోషం నీకు ఉంటుంది, ఆ ఆనందం నీకు ఉంటుంది, ఆ ఆశీర్వాదం నీకు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా ఆలోచన చేస్తే మత్తయి రాసిన సువార్త నడిపించే విధానంలో, ప్రభు దగ్గరికి నడిపించే విధానంలో మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక మాటను మనం చూడగలం. కదా, గమనిద్దాం. ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. నక్షత్రం పిల్లరా, జ్ఞానులకి దావ తెలియకపోతే యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నాడు పిల్లరా? తూర్పు దేశం చూసినటువంటి ఆ యొక్క జ్ఞానులకి ఎక్కడున్నాడు యేసుక్రీస్తుల వారు? ఎక్కడ పుట్టాడు? నక్షత్రాన్ని మేము చూసాము, ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు, దిక్కులు ఆలకిస్తున్నప్పుడు పిల్లరా, ఇదిగో గ్రంథాల్లో రాయబడిన ప్రకారంగా ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ప్రకాశిస్తుందని వాళ్ళు చదివారు. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఏదో ఒక చోట ఆయన జన్మించున్నాడని గుర్తించారు లేఖనాలు చదివి. ప్రియదేనులరా, అయితే ఏదో ఒక చోట ఉన్నాడని తెలుసుకున్నాడు పిల్లరా. అయితే ఇప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తా వాళ్ళు వచ్చారు. మనుషులను అడిగారు కానీ మనుషులు ఎవరికి తెలియలేదు పిల్లరా. మనుషులు చెప్పలేకపోయారు, రాజులు చెప్పలేకపోయారు పిల్లరా. ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళారు కానీ వాళ్ళు చెప్పలేదు. ఆలోచించండి. తర్వాత ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాడు. ఆ నక్షత్రము యేసు ఉండిన చోటుకి ఆ జ్ఞానాన్ని నడిపించింది. ఆ నక్షత్రము ఆ జ్ఞానులకి మార్గాన్ని చూపించింది, యేసు దగ్గరికి తీసుకొని వచ్చింది. మార్గం తెలియకుండా ఉన్నటువంటి వారు యేసు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు, ఎక్కడ జన్మించున్నాడో తెలియదు, మార్గం వాళ్ళకి తెలియదు. మార్గం తెలియకుండా సతమతం అవుతుంటున్నారు, దిక్కులు ఆలకిస్తూ ఉంటున్నారు. అటువంటి వారిని, ఇదిగో ఏం చేయాలో తెలియకుండా సతమతం అయిపోతున్నటువంటి వారిని ఆ నక్షత్రము యేసు ఉండిన చోటికి మీదుగా వచ్చి ఆ ఇంటి మీద నిలిచెను. యేసు దగ్గరికి ఆ నక్షత్రం తీసుకొచ్చింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఆ నక్షత్రం వాళ్ళకి మార్గాన్ని చూపించింది, దావ చూపించింది, ప్రభు దగ్గర తీసుకుని వచ్చింది. మార్గం తెలియకుండా ఉన్నవారిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఈ లోకంలో మార్గం తెలియకుండా ఎంతోమంది ఉన్నారు, సత్యం తెలియకుండా ఎంతోమంది ఉన్నారు, అసత్యంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఎవరు చూపించాలి మార్గము? ప్రభు నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో, నిన్ను సిద్ధపరిచాడో, నీ కోసం ఆయన రక్తం గార్చాడో, ఆయన ప్రాణం పెట్టాడో, సమాధి చేయబడ్డాడో, నేడు రేపు మరలా రాబోతున్నాడో. ఆలోచించు. ఈ వాక్యం ఏంటి దేవులారా? అనేకులకు నువ్వు మార్గాన్ని చూపించాలి, అనేకులు ప్రభు దగ్గరకు తీసుకురావాలి. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి గొప్ప పరివారంతో వచ్చినట్టుగా, ఇదిగో నక్షత్రము, ఇదిగో యేసు దగ్గరికి అనేక మందిని మరి ఆ జ్ఞానుల్ని తీసుకుని వచ్చినట్టుగా నువ్వు కూడా అనేక మందిని తీసుకురావాలి ప్రభు దగ్గరికి.
సత్యం తెలియదు, మార్గం తెలియదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇది ఒకటి. దీని కింద మనం ఆలోచన చేస్తే, రెండోదిగా వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నక్షత్రమును చూసి వాళ్ళు ఏం చేశారంటే అత్యానంద భరితులయ్యారని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, అత్యానంద భరితులయ్యారు, ఆనందించారు. యేసు దగ్గర వస్తే ఆనందము, యేసు దగ్గరకు వస్తే సంతోషము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులా, ఇదిగో నీ హృదయంలో సంతోషం లేకుండా ఉన్నావా, సమాధానం లేకుండా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, ఇదిగో యేసు దగ్గరకు నువ్వు రాగలిగితే, ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే, ఇదిగో యేసు ఉన్న దగ్గర ఆనందము, ఆయన సంతోషాన్ని ఇస్తాడు, ఆయన ఆనందాన్ని ఇస్తాడు, ఆయన సమాధానాన్ని ఇస్తాడు, ఆయన నెమ్మదిని ఇస్తాడు. వాళ్ళు వచ్చి అక్కడ అత్యానంద భరితులయ్యారు ఆయన్ని చూసి. ఆలోచించండి, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారు. ఆ యొక్క యేసు దగ్గరకు వచ్చి వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. ఈ నక్షత్రము ఏం చేసిందంటే మమ్మల్ని ప్రభువు దగ్గరకు నడిపించింది, ప్రభువుని చూడగలిగేటట్టుగా చేసింది, ప్రభువుని దర్శించగలిగేటట్టుగా చేసింది, దర్శించుకునేందుకు చేసిందని వారు చాలా ఆనందిస్తున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ఏముంది అంటే ఆనందం ఉంది యేసు దగ్గర. అందుకే పిల్లరా వారు అత్యానంద భరితులయ్యారు. యేసు దగ్గరకు వస్తే ఆనందము, యేసు దగ్గరకు వస్తే సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు సంతోషానికి దూరంగా ఉన్నావా, ఆనందానికి దూరంగా ఉన్నావా, సమాధానానికి దూరంగా ఉన్నావా, నెమ్మదికి దూరంగా ఉన్నావా, అయితే ప్రభువునితో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించి ఒక మార్గం చూపించే బిడ్డగా నువ్వు మార్చబడాలి, ఒక నక్షత్రంగా నువ్వు మార్చబడాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అనేకులు ప్రభు దగ్గరికి నువ్వు తీసుకురావాలి. శాబాదేశపు రాణి తీసుకొని వచ్చినట్టుగా, నక్షత్రం తీసుకొని వచ్చినట్టుగా నువ్వు కూడా తీసుకురావాలి. అనేకులలో ఆనందం లేదు, ఆయన దగ్గరకు వస్తే అనేక మంది ఆనందిస్తారు, అనేక మంది సంతోషిస్తారు, అనేక మంది నెమ్మదిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది రెండోది మనం చూస్తున్నాం. మూడోదిగా మనం ఆలోచన చేస్తే, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లోకి వచ్చారో, యేసుని చూశారో, మరి ఆ తల్లిని చూశారో, యేసు ప్రభుల వారిని చూశారు పిల్లరా, చూసి సాగిలపడ్డారు. ఆయన్ని ఆరాధించడానికి ప్రారంభించారు, ఆయన స్తుతించడానికి ప్రారంభించారు, ఆయన్ని మహింపరచడానికి ప్రారంభించారు, ఆయన్ని ఘనపరచడానికి ప్రారంభించాడు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంది. యేసున్న దగ్గర ఆరాధన జరుగుతుంది. ఆ ఇంటిలో సాగిలపడ్డారు, ఆరాధన జరుగుతూ ఉంది పిల్లరా. ఆ జ్ఞానులు ఇచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆ జ్ఞానులు ఇచ్చి ఆయన శుద్ధిస్తున్నారు, ఆ జ్ఞానులు ఇచ్చి ఆయన మహింపరుస్తున్నారు, ఆ జ్ఞానులు ఇచ్చి అత్యానంద భరితులై సంతోషిస్తూ ఆరాధిస్తూ శుద్ధిస్తూ కనపరుస్తున్నారు. యేసున్న ఇంటిలో ఆరాధన ఉంటుంది. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ఇంటిలో ఆరాధన జరుగుతుంది. సహోదరి సహోదరులారా, ఆలోచించేయండి. మన ఇంట్లో కూడా మన ఇంట్లో యేసయ్య ఉన్నట్లయితే మన ఇంట్లో ఆరాధన ఉంటుంది. నువ్వు యేసుని కలిగి ఉన్నట్లయితే పిల్లరా, నువ్వు యేసుని సొంత రక్షకునికి అంగీకరించినట్లయితే, మరి యేసుతో నీకు సంబంధం ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఆరాధన ఉంటుంది. నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి. నీవు దేవుని కార్యాలు చూడగలవు, నువ్వు దేవుని యొక్క అద్భుతాలను నువ్వు చూడగలవు, ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు చూడగలవు. ఆ ఇంట్లో దేవుని కార్యం జరుగుతూ ఉంది పిల్లరా, ఆరాధన జరుగుతూ ఉంది. అవును పిల్లరా, అవును కదా. దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో యేసు నిజంగా ఉంటే ఆ ఆరాధన మన ఇంట్లో ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి ఆయన కార్యక్రమం జరుగుతుంది మన ఇంట్లో, ప్రతి కార్యక్రమానికి. ఆలోచించండి, కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు చూడండి, కొర్నేలు బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలవనంపించాడు. పిలవనంపించి ఇదిగో పేతురు కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి పేతురు చిత్తలకి ఆయన ఏం చేస్తున్నాడు? ఆలోచించి బిర్యానీ చేసి పెట్టలేదు వాళ్ళకి. ఈ వాక్యం లేకపోతే ఫోటోలు తీసుకోలేదు అక్కడ వాళ్ళు నిలబెట్టి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే గిఫ్ట్లు ఇస్తే అక్కడ లేడు వాళ్ళకి. పిల్లరా, అందరూ ప్రార్థనలో ఉన్నారు. కొర్నేలు ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంది. పేతురు చిత్తలకే శుతిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఆయన రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. పేతురు రాక కొరకే. పిల్లరా, గమనించండి, యేసు నిజంగా నీ జీవితంలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే అక్కడ ఆరాధన ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరులు వాళ్ళు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు యేసు లేకుండానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నువ్వు ఏ కార్యక్రమం నీ ఇంట్లో తలపెట్టినా యేసయ్య ఉండాలి, దైవజనుడు ఉండాలి, సంఘం ఉండాలి. వీళ్ళు ముగ్గురు లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, ఇష్ట ప్రకారంగా ఉన్నారు ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరులు. ముందు దేవుని కార్యక్రమం జరగాలి నీ ఇంట్లో. ఏ కార్యక్రమం జరిగినా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. వాక్యం దేవుని కార్యం లేకుండా నీ ఇంట్లో ఏం జరగకూడదు. దేవుడు లేకుండా, దైవ సేవకులు లేకుండా, దేవుని సంఘం లేకుండా నీ ఇంట్లో ఏ కార్యక్రమం జరగకూడదు. ఈరోజు అనేక మంది దేవుడు లేకుండా, దైవ సేవకులు లేకుండా, సంఘం లేకుండా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ వాక్యం దేవుని బిడ్డలారా,
ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అది నీకు ఆశీర్వాదం కాదో, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదో, అది నీ బిడ్డలకు ఆశీర్వాదం ఎంత మాత్రం కాదు. దేవుడు లేకుండా నువ్వు ఒక కార్యం చేస్తే, దైవ సేవకుడు లేకుండా నువ్వు ఒక కార్యం చేస్తే, దేవుని సంఘం లేకుండా ఒక కార్యం నువ్వు తలపెట్టి చేస్తే, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు, వివాహాలప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలప్పుడు కానివ్వండి, ఫంక్షన్లప్పుడు కానివ్వండి, దేవుని కార్యం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా లోకానుసారమైన కార్యాలు చేసుకున్న చాలామంది, ఇది ఆశీర్వాదం కాదు. నువ్వే కార్యం నీ ఇంట్లో తలపెట్టినా, నువ్వే కార్యం చేసినా సరే, ఏ చిన్న పని చేసినా సరే, అది ఏదైనా సరే దేవుడు ఉండాలి అక్కడ, నీ సంఘ కాపరు ఉండాలి అక్కడ, నీ సంఘం ఉండాలి అక్కడ. వారితో ప్రారంభించబడాలి నీ కార్యం. అప్పుడు అది జీవంతం అవుతుంది. లేకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు. ఈ వాక్యం ఏంటంటే దేవుని ద్వారా, అందుకే మనం చూస్తున్నాం ఇక్కడ గొప్ప పరివారంతో వచ్చింది. రెండోదిగా మనం ఆలోచన చేస్తే అనేక మందిని ఆమె తీసుకొచ్చింది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం వింటున్నాం. మూడో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే, ఒకటి మనం చూసాం, ఒక దేశానికి రాణి చాలా దూరం నుంచి వచ్చింది, ఆ విషయం మనకు నేర్పించింది. రెండోదిగా వస్తా అనేక మందిని ఎంట పెట్టుకొని వచ్చింది, తీసుకొని వచ్చింది. దాంట్లో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నప్పుడురా, ఇదిగో నక్షత్రము మరి జ్ఞానుల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు అత్యానంద భరితులయ్యారు, ఆనందాన్ని అనుభవించగలిగారు. ఆ తర్వాత యేసుని అక్కడ ఆరాధించారు, సాగిలి పడ్డారు, ఆరాధించారు, స్తుతించారని 3 విషయాలు చూసాం. చివరిగా 3వ విషయాన్ని మనం చూస్తే, ఆమె విలువైన కానుకలు తెచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి మొదటి వచనంలో బంగారు రత్నాలు అనేకమని మనకు కనిపిస్తాయి. ప్రభువు దగ్గరకు వస్తా ఆమె ఏం చేసిందంటే విలువైన కానుకలు తెచ్చింది. అంత మనం బాగా ఆలోచన చేస్తే, అంత గొప్పవాని దగ్గరకు పోతూ ప్రియ సహోదరులారా, తీసుకుపోయేవి కూడా గొప్పవి తీసుకోవాలనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఆలోచించు. ఈ సమయంలో నేను పోయే దేవుడి దగ్గరికి, సొలొమోను రాజు దగ్గరికి, ఆయన జ్ఞానాన్ని గురించి విన్నాను, ఆయన గొప్పతనాన్ని, ఆయన కీర్తిని గురించి నేను విన్నాను. ఆయన దగ్గరకు పోయేటప్పుడు, ఆయన విలువైనటువంటి రాజు కాబట్టి, ఆ విలువైన రాజు దగ్గరకు పోయేటప్పుడు నేను విలువైనటువంటి కానుకలు తీసుకెళ్ళాలి అనుకుందామి పిల్లరా. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. మూడోదిగా ఆమె ఏం చేసిందంటే విలువైన కానుకలు తెచ్చింది. ప్రియ సహోదరు, కొంతమంది దేవుని సందుకు వస్తారు కానీ, దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుని విలువ తెలియదు పిల్లరా. ఆలోచించి, ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరులకి చాలామందికి మందిరాలకు వస్తున్నారు, దేవుని సందుకు వస్తున్నారు, కానీ దేవుని విలువ వాళ్ళకి తెలియడం లేదు. దేవుని విలువ వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇవేమి నేర్పిస్తుంది మనకి? విలువైన మన దేవుడు ఎలాంటి వాడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? విలువైన దేవుడు కదా, ఘనమైన దేవుడు కదా, గొప్ప దేవుడు కదా. ఆయన దగ్గరికి వచ్చే మనం కూడా ప్రియ సహోదరులారా ఆలోచించండి. ఆమె విలువైనటువంటి కానుకలు మరి ఆ సొలొమోను దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మన జీవితాల్లో కూడా పిల్లరా, మనకు తగినట్టుగా దేవుడు మనకిచ్చిన దాంట్లోనే పిల్లరా విలువైనటువంటి కానుక ప్రభువుకి ఏం చేయాలి? మనం అర్పించాలా. విలువైన కానుక ఆయనకి సమర్పించాలా పిల్లరా. దాని ద్వారా మనం ఆశీర్వదించబడతాం, దాని ద్వారా మనం దీవించబడతాం, దాని ద్వారా మనం వెచ్చించబడతాం పిల్లరా. దాని ద్వారా మన పేదరికం దొరికిపోతుంది, దాని ద్వారా మన లేమి దొరికిపోతుంది, మన కరువు దొరికిపోతుంది. దేవుని ఆ విషయం చాలామంది తెలియక మేము భేదవారిమి అన్నటువంటి ముద్ర వాళ్ళు వేసుకొని ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని విలువ తెలియకుండా, ఆయన దగ్గరికి, ఆయన విలువైన దేవుడు, ఆ విలువైన దేవుని దగ్గరికి పోయేటప్పుడు మనం కూడా తీసుకెళ్ళేది మన కానుక కూడా విలువైనదిగా ఉండాలి అన్న గ్రహింపు ఈరోజు ఎంతమందికి ఉంది? గమనించండి. బయట మాత్రము విలువైన వారిగానే కనిపిస్తూ ఉంటారు. ఆలోచించండి పిల్లరా, మనం గమనిస్తే కొంతమంది బయట విలువైన వారికి కనిపిస్తుంటారు, బయట గొప్పలు చెప్పుకుంటారు. నేను ఇంత చదువుకున్నాను, నాకు ఈ ఉద్యోగం ఉంది, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, నేను ఈ వ్యవసాయం చేస్తున్నాను, నాకు ఈ డ్యూటీ ఉంది, నాకు ఈ పదవి ఉంది, మాకింత పొలం ఉంది, మాకింత బంగారం ఉంది, మాకింత పేరు ఉంది, మాకింత పలుకుబడి ఉంది అని బయట మాత్రం విలువలు చెప్పుకుంటారు. దేవుడి సందుకు వస్తే, మందిరానికి వస్తే అప్పుడు కనిపిస్తుంది విలువ. బయట విలువలు చెప్పుకుంటావు, నీ గొప్పలు పొగుడుకుంటావు, బయట నాకు ఎంత ఉందో అంత ఉందని అనేకలు చెప్పుకుంటావు. అర్థమవుతుందా ఈ వాక్యం ఏంటంటే? దేవుని సందుకు వస్తే బిచ్చిగాళ్ళు అయిపోతారు అనేక మంది. దేవుని విలువ తెలుసు నీకు, దేవుని గొప్పతనం తెలుసు నీకు, నీ కోసం యేసయ్య ప్రాణం పెట్టాడే, యేసయ్య రక్తం కార్చాడే, ఏమిచ్చి ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోగలవు? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలవు నువ్వు? బయటేమో చాలామంది గొప్పలు చెప్పుకుంటారు. నా చదువు ఎంత, నా ఉద్యోగం ఎంత, నాకు వచ్చే జీతం ఎంత, మాకింత పొలం ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇన్ని మరి ఫలానా దగ్గర ఇవి కొన్నాము, అవి కొన్నాము, వస్తువులు ఉన్నాయి, మాకు పెద్ద వ్యాపారము అన్నీ చెప్పుకుంటారు బయట గొప్పలు. దేవుడి దగ్గరకు వస్తే బిచ్చిగాళ్ళు అయిపోతారు చాలామంది.
వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. బయట ఇలువుగా కనిపిస్తున్నావే, దేవుని సందులో ఇలువుగా కనిపిస్తున్నావా? దేవుని గొప్పతనాన్ని గుర్తించావా? వాక్యం వింటు నువ్వు ఏ సంఘానికి పోతున్నా సరే, నువ్వు ఎవరైనా సరే, ఆత్మదేవుడు చెప్తున్నాడు, నీ లేము బావాలంటే, నీ దారిద్ర్యం బావాలంటే దేవుని గొప్పతనాన్ని గుర్తించు ముందు, దేవుడు ఇలువు గుర్తించు ముందు నువ్వు వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే ఆయా కానుకల గురించి కూడా అంటే వాక్యం రాయబడి ఉంది. చూద్దాం. లోకాలు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, కానుకల పెట్టెలో తమ కానుకలు వేసున్న ధనవంతులను ఆయన పారజూశాడు. కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్న ధనవంతుల్ని యేసుక్రీస్తుల వారు పారజూశాడు. అసలు యేసుక్రీస్తుల వారు కానుకల పెట్టె దగ్గర ఎందుకున్నాడు? చాలామంది మేము భేదవారం కదయ్యా అంటారు. అసలు యేసు ప్రభు కానుకల పెట్టె దగ్గర ఎందుకున్నారు? కానుకల పెట్టె దగ్గర ఆయనకేం పని? డబ్బులు ఆయనకి ఎందుకు? ధనం ఆయనకి ఎందుకు? ఈ 3వ పాయింట్లో మొదట మనం చూస్తే కానుకల పెట్టెలో తమ కానుకలు వేసున్న ధనవంతుల్ని ఆయన పారజూసెను. ఎందుకు పారజూసంటే, ఒరే నానా, వీళ్ళకి ఇంత ఇచ్చాను నేను, వీళ్ళ కానుక చూడు, వీళ్ళకి ఇంత ఇచ్చాను నేను, నా ద్వారా వీళ్ళు దీవించబడ్డారు, నా ద్వారా ఆశీర్వదించబడ్డారు, వీళ్ళకి ఇచ్చిందంతా నేను వీళ్ళని దీవిస్తే, నేను వీళ్ళని ఆశీర్దిస్తే, నేను వీళ్ళని ఇచ్చిస్తే, వీళ్ళని నేను గొప్ప చేస్తే, ఈరోజు నాకు కానుక ఇచ్చేదానికి, లేకపోతే సందాపేటలో కానుక ఇచ్చేదానికి, దేవునికి కానుక ఇచ్చేదానికి వీళ్ళకి మనసు రావటం లేదు, వీళ్ళకి హృదయం రావటం లేదు, కఠినమైపోయినారు అని పారజూశాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్న సరి చేసుకో. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్న దిద్దుకో. నువ్వే సంఘానికి వెళ్తున్నా సరే, నువ్వే సహవాసానికి వెళ్తున్నా సరే, నువ్వే మందిరానికి వెళ్తున్నా సరే, నీ దేవుని గొప్పతనాన్ని గుర్తించి నువ్వు ఇచ్చే కానుక కూడా విలువైనదిగా ఉండాలి. విలువైన కానుకలు తీసుకొచ్చింది ఆమె. విలువైన ఆయన దగ్గరకు పోతున్నాను, నేను తీసుకుపోయే కానుక కూడా విలువగా ఉండాలని చెప్పి సొలొమోను దగ్గరకు ఆయన తీసుకొచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఆయన విలువ పెట్టి నేను కొన్నాడే, విలువ పెట్టి తన రక్తాన్ని గార్చాడే, తన ప్రాణాన్ని పెట్టాడే. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయి నేను బతికించాడే, నీకు జీవాన్ని ఇచ్చాడే, నీకు జీవితాన్ని ఇచ్చాడే, నీకు భవిష్యత్తుని ఇచ్చాడే. ఏమి ఇచ్చా ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోగలవు? కనుక ఆయన దగ్గరకు వచ్చే నువ్వు ఆయన ఎందుకు పారజూశాడంటే, ఇంత ఇచ్చాను నెలకి వీళ్ళు వేసే కానుక చూడండి, కానుకల పెట్టిలో ఎంత అనుభవిస్తున్నారు, వీళ్ళు వేసే కానుక చూడండి, కానుకల పెట్టిలో అని ధనవంతులను ఆయన పారజూశాడు. సహోదరుడా, ధనం నీకు ఇచ్చినాడు దేవుడు. దేవుని పనిలోని ధనాన్ని ఉపయోగించు, దేవుని మందిరంలోని ధనాన్ని ఉపయోగించు, దేవుని సేవలో ఉపయోగించు, ఆత్మలను రక్షించడానికి నీ ధనాన్ని ఉపయోగించు. ధనం శాశ్వతం కాదు ఈ లోకంలో. లోకాన్ని సంపాదించుకున్నప్పుడు తన ప్రాణాన్ని పెట్టుకుని బతికున్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలిగితే దేవుని కోసం బతికున్నప్పుడు చెయ్యి, ఆత్మల కోసం చేయగలిగితే బతికున్నప్పుడు చెయ్యి, ప్రాణము ఆత్మ శరీరాలతో ఉన్నప్పుడు చెయ్యి, ఇప్పుడే చెయ్యి నువ్వు చేయగలిగితే ప్రభు కొరకై. తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేసుండగా ఆయన చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక బేద విధవరాలు చూడండి, ఆమె దగ్గర మనం చూస్తే ఒకటి బేదరికం మనకు కనిపిస్తుంది. ఆమె బేదరాలు, ఆమె విధవరాలు. దేవులారా, ఆమెకు భర్త లేడు, భర్త లేడు, రెండోదిగా ఆమె బేదరాలు. అయినా ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. 2 కాసులు అక్కడ ఆమె వేసేసింది. వాక్యం వింటున్న దేవుని తన చూసారా, యేసు ప్రభువుల వారు చెప్తున్నారు, తన వెనక ఏమీ లేదు, ఇంటికి పోతే ఏమీ లేదు, ఉన్నది తెచ్చింది, ఉన్నది ఇచ్చేసింది దేవునికి. తన వెనకున్న తన చేతులు ఏముందో చూస్తున్నాడు, తన వెనకేముందో చూస్తున్నాడు ప్రభు. ఇక్కడ ఆ కానుకల పీట దగ్గర చేరి అందరిని చూస్తున్నాడు. ఒకటి ధనవంతులు చూశాడు, అయిపోయింది, వీళ్ళకి ఇంత ఇస్తే వీళ్ళు వాళ్ళకి తగినట్టుగా వేయలేదని చెప్తున్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేస్తే బేద విధవరాలని అక్కడ చూస్తున్నాడు. ఆమె వెనక చూస్తే యేసు ప్రభువుల వారు ఆమె వెనక ఏమీ లేదు, 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి. ఆ 2 కాసులు తీసుకొచ్చింది. 2 కాసులు ఆ యొక్క కానుకల బాక్స్లో వేసింది. తనకున్న సర్వాన్ని వేసింది, తనకేమీ లేకుండా వేసింది. తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఆమెకి ప్రభు దేవుని విలువ తెలుసు, దేవుని గొప్పతనం తెలుసు, దేవుని విలువ తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు. ఆ విలువ తెలిసిన ఆమె తన దగ్గరున్న సొమ్ముని ఆ 2 కాసులను ఇచ్చేసింది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గొప్పతనం తెలిసిన వారి యొక్క పరిస్థితి అలా ఉంటుంది, వాళ్ళ ఆత్మీయత అలా ఉంటుంది. వాళ్ళు అలా నడిపించబడతారు దేవుని సన్నిధిలో. వాళ్ళని ఎవరు ఆపలేరు. వాళ్ళు అలా ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారు దేవుని విలువ తెలుసు వాళ్ళకి, దేవుని గొప్పతనం తెలుసు వాళ్ళకి, దేవుని మంచి తెలుసు వాళ్ళకి, దేవుడు వాళ్ళ కోసం ఏం చేశాడో తెలుసు వాళ్ళకి, తర్వాత భవిష్యత్తు తెలుసు వాళ్ళకి, ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, తర్వాత ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసు. అందుకనే ఆ పేద విధవరాలు 2 కాసులను అందులో
వేసింది. వాక్యం వింటున్న దేవుని పిల్లరా. తర్వాత మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే పిల్లరా, ఆ ఆత్మీయులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక తీర్మానం ఉంటుంది, వాళ్ళకు ఒక ధారాళమైన మనసు ఉంటుంది. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి ఒక తీర్మానం ఉంటుంది, ఒక ధారాళమైన మనసు ఉంటుంది. దేవుని గొప్పతనం వాళ్ళకి అర్థమవుతుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా. తర్వాత మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసుప్రభు అంటాడు, ఈ బేదరాలు అందరికంటే ఎక్కువ వేసిందని నేను మీతో చెప్పుతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆలోచించండి, ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా, ఆ యేసుప్రభు అక్కడ ఏమంటున్నాడు, ఈ బేదరాలు అందరికంటే ఎక్కువ వేసింది. ఎంతోమంది ధనవంతులు ఉన్నారు అక్కడ, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు అక్కడ. వాళ్ళు వేసేది చూశాడు ఆయన. ఆలోచించండి, ఈమె వేసేది కూడా చూశాడు. వాళ్ళ వెనక ఎంత ఉంది, కానీ మరి ఈమె వెనక వేసింది రెండు కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు వేసింది. అప్పుడు చెప్తున్నాడు, అందరికంటే ఎక్కువ వేసింది ఈమె. ఎందుకో తెలుసా, ఆమెకి దేవుని నిలువు తెలుసు, ఆమెకి భవిష్యత్తు తెలుసు. ఈ లోకం శాశ్వతం కాదనుకుంది, ఈ జీవితం శాశ్వతం కాదనుకుంది, ఈ బ్రతుకు శాశ్వతం కాదనుకుంది. ఏదైనా ఉంటే అది దేవుని కోసం వాడాలనుకుంది, దేవుని కోసం ఉపయోగించాలనుకుంది, దేవుని పరిచయం ఉపయోగించాలనుకుంది. దేవుని కోసమే బ్రతుకుతుంది ఆమె, ఆత్మీయంగా బ్రతుకుతుంది. కాబట్టి ఆమె ఇచ్చింది. ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం షేబా దేశపు రాణి మనకు నేర్పించే విషయాలు. 3 విషయాలు మనము చూసాం. మొదటి విషయము, ఆమె ఒక దేశానికి రాణి అయినప్పటికి కూడా దూర ప్రాంతం నుంచి సొలొమోను చూడడానికి వచ్చింది. మనం ఎంత దూరాన ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. రెండో విషయము, వస్తూ ఆ ఒక్కటే రాకుండా ఆమె గొప్ప పరివారమును ఎంట పెట్టుకొని వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చే నీవు రెండోదిగా ఒక్కడే రాకుండా, మీ కుటుంబం ఒక్కటే రాకుండా నీవు అనేక మందిని ఎంట పెట్టుకొని రావాలి. మూడోదిగా వచ్చినటువంటి మరి ఆమె ఇలువైన కానుకలు సొలొమోనుకి అర్పించింది. దేవుని సందుకు వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని ఆరాధించిన నీవు, దేవుని వాక్యాన్ని నీవు ఇంటున్న నీవు, ఆయన ద్వారా రక్షించబడ్డ నీవు, ఆయన ద్వారా సమాధానం, శాంతి, నెమ్మది అనుభవిస్తున్నటువంటి నీవు, ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న నీవు, ఆయన ద్వారా దీవెన అనుభవిస్తున్నటువంటి నీవు, ఆయన గొప్పతనం తెలుసుకొని నువ్వు అర్పించేది ఏదైనా సరే అది దేవునికి విలువైనటువంటి కానుక అర్పించు సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గరిచాడు, సిలువ మాని మీద మరణించాడు, 3 మేకుల మధ్య వేలాడాడు, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కార్చాడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము. ఆలోచించు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. మన కోసం యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, నేడు రేపు మళ్ళీ రాబోతున్నాడు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. వధువు సంఘంగా మనందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఒక గొప్ప మార్పు ఉద్యమంలోకి మీరు నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. అలాగనే ఈ వాక్యానికి స్పాన్సర్ చేసినటువంటి సహోదరులు యేసుదాసు, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యాన్ని అనేక మందికి వినిపించారు నాయన, దానికి వాళ్ళు సహాయపడ్డారు ప్రభా. వారికి ప్రతి లోటు మీరు తీర్చి, వారిని వాళ్ళ కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేసి మహిమ పొందుకోమని చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని సావాసము ఇక్కడ గుండి మనకి భూలోకుల సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024, మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.